వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ జూమింగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్రేజీ న్యూస్ చెప్పనా. హైదరాబాద్ నుండి భువనగిరి కోటకి 56 కిలోమీటర్లు ఉంది. నేను 56 కిలోమీటర్లు మధ్యలో మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళి వచ్చినాను. 56 కిలోమీటర్లు ప్లస్ అది అంటే అది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందిలే. 2 + 4 56 కిలోమీటర్లు మొత్తం 60 వేసుకోండి. 60 రాను పోను 120 కిలోమీటర్లు నేను ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్తున్నా. అది ఎట్లా అనేది వీడియో చివరిలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అక్కడక్కడ నేను మాట్లాడాను, అవి ఉన్నాయి. నేను ఎట్లా ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్తున్నాను అనేది వీడియో చివరిలో చెప్తాను. చివరి వరకు చూడండి. ఓకే, క్రేజీ న్యూస్ ఉంటుంది, చూడండి. నేనెవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఓ షిట్. ఇందులో ఒక చమురు బావి ఉందంట. ఇంకోటి ఎప్పటికీ ఊరుతూ ఉన్న నీళ్ళంట. అంటే ఎప్పుడూ నీళ్ళు ఊరుతూ ఉంటాయంట. అబ్బో, మెట్లు కష్టంగానే ఉన్నాయిగా. చూద్దాం ఎన్ని ఉన్నాయా, పాడైపోయినాయా ఏంటి అనేది. ఉంటే చూపిస్తా. మార్నింగ్ 10 ఓపెన్ చేస్తారు అంట. ఈవినింగ్ 4:30 దాకంట. కానీ పొద్దున్నే ఆయాసం వస్తుంది కదా. మార్నింగ్ 6కి అట్లా ఓపెన్ చేసి ఈవినింగ్ 6 దాకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎండకి క్వాలిటీ సరిగ్గా రాదు. మార్నింగ్ ఈవినింగ్ అయితే వీడియో సూపర్ వస్తుంది. ఈ టైంలో సరిగ్గా రాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి టౌన్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడు.
ఇదంతా ఎర్లీ మార్నింగ్ కానీ సన్సెట్ అప్పుడు ఈవినింగ్ కానీ సూపర్ వస్తుంది. బట్ అప్పుడు ఓపెన్ చేయరంట. చూద్దాం, ఇంకా పైకి వెళ్దాం. ఇంకా మధ్యలో ఇంకా స్టార్ట్ అయినా బస్ స్టాండ్. బస్సులో వచ్చినా కూడా దగ్గరే ఉంది. ఇక్కడ చూడండి, బస్ స్టాండ్. ఎవరైనా బస్సులో వచ్చేవాళ్ళు ఉంటే కన్నా దగ్గరే ఉంది. అక్కడ నుంచి ఒక బస్ స్టాండ్, అది అక్కడ నుంచి ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా 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 అక్కడ అక్కడ ఒక రెడ్ కలర్ది రేకులది కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది గేట్. జస్ట్ ఒక ½ కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుని రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ కాలంలో కట్టే కోటలు రాతితోటి కడతారు కదా, ఎందుకో చాలా బాగుంటాయి. అక్కడుంది మెయిన్. అక్కడికి వెళ్ళి ఇటు పోదాం ఫస్ట్, అటు తర్వాత పోదాం. టెంపుల్ కూడా అనిపించింది, గుడి ఉంది. ఇక్కడ అన్ని రాట్లే. ఇది ఈ బండ ఇది చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఎండాకాలం ఇట్లాంటి చోట ఏదైనా చేసుకొని మంచిగా తిని ఇక్కడ వండుకుంటే ఏదైనా సుఖంగా ఉంటది. గాలి తగులుతుంది, ఎవరి గోల ఉండదు, చాలా 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 ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు ఇంకొంచెం పైకి వచ్చాము, ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తుంది చూడండి టౌన్. అదిగో అక్కడ అవి ఏమంటారు, తాడుతోటి పోతున్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? అదే ఇక
రోప్ రోప్ అదేదో అంటారు చూడండి. ఇటు పక్క చెరువు ఉంది, ఇదిగో కనిపిస్తుంది. ఇక్కడికి ఎక్కుతా కనిపిస్తుంది. రోప్స్ కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తలేవేమో, పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తాయి. అగో అగో ఆ పైన ఉంది రెడ్ లో, పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తాయి. ఎండకి కెమెరా సరిగా రాదు, ఏ కెమెరా రాదు ఈ ఎండకు. వెళ్దాం, పైకి వెళ్దాం. రోప్ ఇదంతా ఒకే బండ మీద ఉంటది, ఏమంటారు, ఒకే రాయి మీద ఉంటది కోట అంతా. ఇంత పెద్ద రాయి అంటే మామూలు విషయం కాదు. అగో అగో తాడు, కానీ దీనికి ఏం పోతలేవు. కానీ అక్కడ ఇంకోటి ఉంది, దానికి ఉన్నట్టుంది, దానికి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తీస్తా. ఇందాక బాగా విన్నా కదా, నాకు తెలిసి ఇదే అనుకుంటా. చూద్దాం. ఏ బాగా ఇదంతా వాటర్ పోయింది చూడు. అది పోతాను చూడు ఒకటి. ఇదే అనుకుంటా వాటర్ బాయ్. ఒక బాయ్, ఇంకోటి చమురు బాయ్ అన్నా కదా, దాని గురించి చెప్తా, కొద్దిసేపు ఆగి చెప్తా. ఇది ఊట బాయ్ అనుకుంటా, అంటే వాటర్ ఊడుతూ ఉంటాయి. ఇది చమురు బాయ్ అనుకుంటా. కానీ ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ అవుతుంది, అక్కడ అవుతుంది, రెండు చమురు బాయ్ అంటే ఏంటిదంటే, ఇది ఒకటి చూసి ఐ థింక్ ఇదే అనుకుంటా చమురు బాయ్. సిటీ బాగా ఉంది కదా. సారీ, అక్కడ ఒక లేక్ ఉంది, చెరువు అనుకుంటుంది, బాగుంది.
దీని పైన ఉంది కోట. ఆయాసం వస్తుంది. మెట్లు చూడు ఎట్లా 90 degrees లో ఉన్నాయి. యాక్చువల్గా అట్లా ఎక్కాల అట్లా, బట్ మనం ఇట్లా ఎక్కుదాం, ట్రై చేద్దాం ఎక్కుతాం లేదా. అత్తే మాత్రం వస్తాం ఇక్కడ నుంచి. యాక్చువల్గా అటు ఎక్కాల, అన్న పోతుంది అటు, బట్ మనం ఇంటి ఎక్కుదాం, చూద్దాం. ఐ విల్ ట్రై. రెడీ ఎక్కుదాం. ఓకే, ఇట్లా ఎక్కుదాము. యాక్చువల్గా అటు ఎక్కాల, అటు ఎక్కాల, అటు ఎక్కి అటు పోవాలా. బట్ మనం ఇటు ట్రై చేద్దామని, ఇటు అంటే షార్ట్ ఇట్లా ఏమంటారు, నిలువున బండ మీద ఎక్కిపోవాలన్నట్టు. ఇటుంది బండ, చూద్దాం. కెమెరా షూ ఇవన్నీ పట్టుకుని వస్తలేవు, జారితే మాత్రం వస్తామే. ఏంటంటే షూ జారట్లేదు కానీ లోపల సాక్సులు జారుతున్నాయి. చూడు, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ ఎక్కేసి ఇప్పుడు మనం ఎక్కింది చూపిస్తా చూడు. యాక్చువల్గా నేను కడ్డీ పట్టుకుని రావాలి అటు. మనం ఏం చేసినామంటే ఇటు నుంచి ఎక్కినాం, ఇటు స్ట్రైట్ ఎక్కినాం. ఎక్కొచ్చు కానీ మీరు కనుక వస్తే ఒకవేళ రెస్పాండ్ చేయకండి, ఎందుకంటే షూ జారిన కొద్దిగా స్లిప్ అయినా ఎక్కడ పడతాం తెలుసా. ఒకవేళ ఆ కడ్డీకి తగలకపోతే ఆ కింద రోడ్డు కనిపిస్తుంది చూడు, ఆడబడతాం. కాబట్టి కడ్డీకి తగులుతాము, బట్ ఆ కడ్డీకి తగిలితే మనకే తగులుతుంది తెలియదు, కాబట్టి రిస్క్ చేయకండి. ఇక తాడు
నాకు చెప్పిన తాగని. ఇది కోట. ఫిరంగిలు. యాక్చువల్గా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కోట మీద. సిటీ చూడు. పెయింట్ వేస్తురు, అదే సున్నం ఏదో వేస్తురు. అందులో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇందాక మనం టెంపుల్ అన్నాం కదా, స్వర్ణ టెంపుల్. ఇందాక అక్కడ నుంచి చూపించాను కదా, అదేనేమో యాదగిరి భువనగిరి కోట అని. అదే ఇది. అదో కనిపిస్తుందా? అదో ఇది. ఫోన్ కదా, కెమెరా కాదు, ఫోన్ కాబట్టి అంత కనిపిస్తలేదు. ఓకే, మొత్తానికి పైకి వచ్చేసినాం. ఇంకా దాని లోపలికి వెళ్ళి దాని లోపల ఏముందో చూసేసి చెప్తాం. జరుగుతుంది ఇప్పుడు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం ఖరాబ్ అయినట్టుంది, ఏం లేనట్టుంది. చిన్న కోట ఇది. ఇందాక చెప్పిన బావి ఇదే అనుకుంటా, అవి రెండు కాదనుకుంటా. ఇదే ఉండొచ్చు, అది చంపో. ఇది ఆ బావి ఇదే అనుకుంటా, నాకు తెలిసి. ఇది కాదా? అక్కడ ఏదో చెరువు ఉన్నట్టుందిగా. ఇదేంటిదో. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చుట్టూ ఉన్నాయి బావులు. ఇక్కడ ఒకటి ఉంది, నాకు అటుపక్క చూపించినప్పుడు ఒకటి ఉంది, ఎక్కేటప్పుడు ఒక 3-4 కనిపించింది. చిన్న చిన్న గుంటల్లాగా ఉన్నాయి ఇవి. ఇందులో ఏది బాగా అర్థం కావట్లేదు.
మొత్తం పాడైంది ఇది, అందుకే కడుతురు. మొత్తం దెబ్బ తినింది, అందుకే కొత్త మళ్ళీ కడుతున్నారు. సో ఇంకేం లేదు ఇక్కడ, ఆర్ట్స్ కానీ పోయినాయి. ఏం లేదు ఇక్కడ. చూసారు కదా, లొకేషన్ అయితే బాగుంది, కాకపోతే ఈవినింగ్ అయితే ఇంకా సూపర్ గా ఉంటది. కొద్దిగా ఎండ కొడుతుంది కదా, లేదంటే ఎండ కొట్టకోకుండా కొంచెం లైట్ గా వర్షం పడి అట్లుంటాయి చూడు, అప్పుడైతే ఇంకా చాలా బాగుంటది. వర్షం పడేటప్పుడు కొండ మీద చాలా చాలా బాగుంటది. ఇంకా ఈ భువనగిరి వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇది వచ్చేసి 184.5 మీటర్ల ఎత్తులో ఉంది. చాళుక్య రాజులు కట్టించినారు. వాళ్ళల్లో పర్టికులర్ గా రాజు పేరు ఏంటంటే మనకు రాజు పేరు ఏంటంటే త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు. క్రీస్తు శకం 900లో కట్టించినారు, 10వ శతాబ్దం అంటారు. ఎగ్జాక్ట్ గా అంటే 900 సెంచురీ, 900లో క్రీస్తు శకం. ఇంకా బానే ఉంది, ఫ్రెండ్స్ తోటి వస్తే బానే ఉంటది, ఒక్కరు కాకోకుండా. అండ్ ఇందాక నేను ఎక్కినట్టు అటు ఇటు, ఒకవేళ మీరు ఎవరన్నా వస్తే ఇందాక నేను ఎక్కినట్టు అటు అటు ఇట్లా సాహసాలు ఏం చేయకండి, ఎందుకంటే జాగ్రత్త, కింద కింద కాదు కదా, అసలు ఏం దొరకవు. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా రండి, మంచిగా వచ్చి వెళ్ళండి. 1126లో 26 ఏళ్ళ కిందిది, అంతగా పెద్దగా ఏం లేదు. బట్ దగ్గరలో ఉంటే ఒక రోజు, ఒక హాఫ్ డే వరకు వచ్చి అలా వచ్చి చూసేసి వెళ్ళేటట్టుంటే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఒక 4-5 మంది అట్లా వచ్చితే కనుక ప్రశాంతంగా, అంటే ఏమంటారు, మన ఇప్పుడు టౌన్ లో ఉండి ఉండి ప్రశాంతంగా ఉండడానికంటే ఇంకా కొద్దిగా బానే ఉంటది. అంత మరీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఏముండదు. కోట అయితే అంత ఏమంటారు, కొద్దిగా శిథిలాలు అయిపోయినాయి, దాన్ని కొంచెం రీమోడలింగ్ చేస్తున్నారు. ఏమన్నా చేసిన తర్వాత ఏమన్నా బాగుంటుందేమో తెలియదు, కానీ ఇకైతే ఏం లేదు. అంతగా అంటే అంత ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్ గా వచ్చి ఏదో ఒక 1 డే హాఫ్ డే వచ్చేసి చూసేసి వెళ్ళడానికి అయితే ఓకే. ఇదే కోట, మెయిన్ కోట. బావి అంటే ఏంటిదంటే ఒక చిన్న బావిలాగా ఉంటది, అందులో వేడి చేసిన సమురు, వేడి చేసిన వాటరు, వేడి చేసిన కారం కలిపిన వాటరు, వేడి వాటరు అందులో వేస్తారంట. అందులో వేస్తే అది మొత్తం కింది దాకా పోతుందంట. కింది దాకా పోతే శత్రువులు ఎవరు దాన్ని దాటుకొని పైకి రాలేరు అన్నట్లు అంట. అది ఇక్కడ ఉన్న మ్యాటర్. భువనగిరికి ఫ్రీగా వెళ్ళొస్తానని చెప్పాను కదా, అది ఎలానో ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ 6:36 స్టార్ట్ అయినా నేను రూమ్ లో. ఇక్కడ నుంచి ఊబర్ ఆన్ చేస్తే బేగంపేటగా ఒకటి పడింది, 33నో 40 వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ తార్నాక ఒకటి వచ్చింది, 50 ఏమో వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఒకటి ఉప్పల్కి వచ్చింది, మొత్తం 137 వచ్చింది. ఇంకా అక్కడ ఆపేసిన, ఉప్పల్లో ఆపేసిన బండి, అదే ఊబర్ ఆపేసి ఇంకా అక్కడ నుంచి ఖాళీగా వెళ్ళిపోయినా. అంటే అక్కడ నుంచి ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది భువనగిరి. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయినా.
వెళ్ళిపోయి షూట్ చేసుకొని చూసుకొని అంత వచ్చేసేటప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఔటర్ రింగ్ రోడ్ అక్కడ నుంచి దాటుకొని వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చిన తర్వాత ఆన్ చేసిన. ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చిన తర్వాత ఆన్ చేసిన. అక్కడ నుంచి ఒకటి అప్పుడు ఓలా ఆన్ చేసినాలే, ఓలాలో వచ్చింది, రెండు ఆన్ చేసిన. కానీ ఓలాలో వచ్చింది రైడ్ అయితే ఉప్పల్కి వచ్చింది. ఉప్పల్ నుంచి మళ్ళీ ఒకటి ఓలానే ఎక్కడికి వచ్చిందంటే అక్కడ నుంచి ఈ నాంపల్ రైల్వే స్టేషన్కి వచ్చింది 130. ఉప్పల్కి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 137 ఏమో వచ్చింది, 132లో. అక్కడ నుంచి మళ్ళీ నాంపల్లికి 133 ఏమో వచ్చింది. ఇంకా నాంపల్లి ఆపేసి డైరెక్ట్ వచ్చేసినాను. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయినాను. రూమ్ లో షూట్ చేస్తాను ఇది ఈ వీడియో. ఇంకా 130 పోయేటప్పుడు 130, టోటల్ 400 వచ్చింది. నేను పెట్రోల్ 260 పోపించిన. అక్కడ టికెట్లకు ఒక 40 రూపీస్ అయింది అంతే. టెంపుల్లో 20 రూపీస్ పార్కింగ్ కి బండి, టోటల్ పర్సన్ కి 20 రూపీస్, 40 రూపీస్. ఇది ఒక 260, అదొక 40, 300. 100 నాకు అక్కడ ఖర్చు అయింది, టిఫిన్ వాటర్ అది ఇది మొత్తం అంతా. పోయేటప్పుడు వచ్చేటప్పుడు బండి మీద ఊబరు వాళ్ళు ఆన్ చేసిన దాంట్లో వెళ్ళిపోయింది. నేనేం ఒక రూపాయి జోబులో తీసుకొచ్చలేదు. మీరు కనుక ఎవరైనా అలా వెళ్ళాలంటే ఔటర్ రింగ్ రోడ్కి ఎటువైపు నుంచి అయినా ఇక్కడ ఆన్ చేసుకొని చూసుకొని లొకేషన్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉందండి. ఆ తర్వాత ఆఫ్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ వచ్చేటప్పుడు ఆన్ చేయండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్.